మన సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు చదువుకుందాం. పద్దెనిమిదవ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరున్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి అతడు వారిని చూచి గుడారం వాకి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తన జీవితంలో ఒక కొత్త అనుభూతిని మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. చాలాసార్లు మనం చదువుకున్నాం. చాలాసార్లు అతను ఆ గుడారం దగ్గర ఉండి తాను దేవుని ఎదుర్కోవడానికి ఎంత ఆసక్తిగా ఎంత భక్తిగా వెళ్ళాడో మనము చూస్తూ వచ్చాం. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఏదైతే జరిగిందో అది మనకు తెలియజేస్తున్నారు. ఏమనంటే మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎండవేళ మమ్రే దగ్గర ఉన్న గుడారం దగ్గర కూర్చున్నాడంట. సింధూరు అనే గుడారం దగ్గర ఆయన కూర్చున్నాడంట. జనరల్గా ఎండవేళ ఎవరికైనా అలసి వచ్చిందనుకోండి ఏం చేస్తారు? పడుకుంటారు. లోనికి వెళ్ళిపోయి ఏం చేస్తారు? పడుకుంటారు. చల్లగా ఉండే ప్లేస్కి వెళ్ళి పడుకుంటారు. కానీ ఇక్కడ ఒక ఆత్మీయమైన అర్థం ఇక్కడ దీంట్లో క్లుప్తంగా దేవుడు పొందుపరిచాడు. ఏంటో తెలుసా? ఆత్మీయమైన అర్థాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. ఆత్మీయమైన అర్థాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తా వచ్చాడు. ఏంటో తెలుసా? సింధూరు వనం అనే చక్కటి మందిరాన్ని అబ్రహాము తయారు చేసుకున్నాడు. ఆ మందిరంలో అతను దేవుని మందిరంలో ఎప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? మండుతా ఉండేవాడు. మాట్లాడుతుందా? అక్కడ ఎండవేళకి సాదృశ్యం ఏంటో తెలుసా? అగ్నికి సాదృశ్యం. మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనానికి సాదృశ్యం ఏంటో తెలుసా? మందిరం. ఏ బిడ్డైతే మందిరానికి దగ్గరగా ఉంటాడో, ఏ బిడ్డైతే మందిరాన్ని ప్రేమిస్తాడో, ఏ బిడ్డైతే మందిర సావాసాన్ని ప్రేమిస్తాడో, ఏ బిడ్డైతే మందిరం యొక్క అనుభవాలు పెరుగుతాడో ఆ బిడ్డ దగ్గరికి ఎవరు వస్తారు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎందుకు వస్తాడు తెలుసా? ఆ బిడ్డ మండుచున్నాడు. ఏం మండుచున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మతో మండుచున్నాడు, ప్రార్థనలో మండుచున్నాడు, వాక్యంలో మండుచున్నాడు, రొట్టె విరుచుడులో మండుచున్నాడు కాబట్టి అతని దగ్గరికి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, సింధూరు వనంలో ఉన్న అబ్రహాము ఏ విధంగా మండుచున్నాడో ఈరోజు పరిపూర్ణ ప్రార్థనా మందిరంలో మనము, విశ్వాస ప్రార్థనా మందిరంలో పిలువబడుతున్న మనము మండుచున్న వారికి ఉందాం గాక. ఒక బలమైన వారికి ఉందాం గాక. ఎవరైతే మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే సహవాసాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆరాధన ప్రేమిస్తారో ఆ బిడ్డలు ఎలా ఉంటారు తెలుసా? మండుచుంటూ ఉంటారు.
బలమైన వారుగా మండుతారట. ఇక్కడ అబ్రహాము ఎప్పుడైతే మండుతున్నాడో ఆ ఎండ మీద మండుతున్నాడు. ఎందుకు మండుతున్నాడు తెలుసా? అక్కడ మందిరం ఉంది, అక్కడ సావాసం ఉంది, అక్కడ క్రమశిక్షణ ఉంది. అక్కడ ఏదైతే అనాలోచన అవిశ్వాసం ఉందో అదంతా దేవాది దేవుడు ఏం చేస్తాడంటే కొట్టివేస్తా ఉన్నాడు. వాటి నుంచి ఆ బిడ్డ దూరపరుస్తా ఉన్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే లోతు గారు. ఆయన ఎక్కడ ఏ టైంలో ఉన్నాడు తెలుసా? సాయంకాల సమయంలో. ఆయన ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? గవిని అంత కూర్చున్నాడు. అక్కడ ఏం జరిగింది? సాయంకాల సమయంలో బల్ల మీద కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారు? బల్ల మీద కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఏం పాటలు పాడుకుంటారా? పాటలు పాడుకుంటారా? వాక్యం ధ్యానం చేస్తారా? ఏ మాత్రం కాదు. గవిని దగ్గర కూర్చుంటారంటే కారణం ఏంటో తెలుసా? ఏం చేస్తారో ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు. దేవుడి వాక్యం కంటే లోక మాటలు ఎక్కువగా చెప్పుకుంటారు, లోక ఆలోచన చెప్పుకుంటా ఉంటారు. సాయంకాలం సాదృశ్యం ఏంటంటే చల్లారిపోయిన అనుభవం. చల్లారిపోయిన అనుభవాలు ఉన్నారు. చాలా మంది విశ్వాసంలో విశ్వాసం చల్లారిపోతుంది. ఎందుకో తెలుసా? మందిర సావాసాన్ని వాళ్ళు అవసరాల కోసమే వాడుకుంటారు. మందిరం యొక్క సావాసాన్ని వాళ్ళ ఇబ్బందుల కోసమే వాడుకుంటారు. ఈరోజు దేవాది దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన సాయంకాల సమయంలో గవిని దగ్గర కూర్చున్నాడంట. గవిని దగ్గర ముసలమ్మ ముచ్చట్లు వినడానికి, లోక సంబంధమైన మాటలు వినడానికి, లోక సంబంధమైన ఆలోచన వినడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? గవిని దగ్గర కూర్చుంటాడు. కానీ అబ్రహాం మాత్రం దేవుని మందిరంలో, సింధూరు అనే మందిరంలో ఉన్నాడు కాబట్టి మండుతున్నా ఉన్నాడు. ఇద్దరు ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, ఇద్దరు ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. దేవుణ్ణి ఎదుర్కోవడంలో ఇద్దరికి ఆ సమానంతో ఉందా లేదా? కానీ దేవాది దేవుడు ముగ్గురుగా వచ్చారు. ఎవరి దగ్గరికి? అబ్రహాం దగ్గరికి. ఇద్దరుగా వచ్చారు. ఎవరి దగ్గరికి? లోతు దగ్గరికి ఇద్దరుగా వచ్చారు. తండ్రి కుమారుడు మాత్రం వచ్చారు, పరిశుద్ధాత్ముడు రాలా. తండ్రి వచ్చినప్పుడు మనల్ని క్షమిస్తాడు, కుమారుడు వచ్చినప్పుడు మన పాపాలను ఒప్పుకునే విధంగా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక బలమైన వారిగా చేస్తాడు. ఒక బలహీనమైన వారిగా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే సావాసంలో లేవు. అబ్రహాం దగ్గరికి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వచ్చారా లేదా? ఆ ముగ్గురు వ్యక్తిని ఎదుర్కొన్నారట. ఎవరిని? ముగ్గురు వ్యక్తిని ఎదుర్కొన్నారట. కానీ లోతు మాత్రం ఇద్దరు వ్యక్తులు ఎదుర్కొన్నాడు. ఇద్దరు వ్యక్తుల దగ్గరికే వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? ఈయన చల్లారిపోయిన అనుభవంలో ఉన్నాడు. ఈ వ్యక్తి చల్లారిపోయే అనుభవంలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? లోకపు మాటలన్నీ ఈయన దగ్గరికే వస్తాయి, లోకపు ఆలోచనలన్నీ ఈయన దగ్గరికే వస్తాయి, శారీరక మాటలన్నీ ఈయన దగ్గరికి వస్తాయి. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? దినదినము భ్రష్టత్వాన్ని అంటించుకుంటున్నాడు. ఈ భ్రష్టత్వాన్ని అంటించుకోవడం వల్ల చెడిపోతా ఉన్నాడు.
పడిపోతా ఉన్నాడు. దేవుని యొక్క సావాసంలో మండలేని స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, సర్వసత్యంలోకి మనం నడిపించబడాలి. ఒక మండుచున్న వారికి ఉండాలి. క్రైస్తవులం అంటే మనం ఒక బలమైన వారికి ఉండాలి. దేవుడు అది చూస్తాడు. మనము భక్తి చేస్తున్నామంటే శక్తి కలిగిన వారికి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు తెలుసా? శక్తిమంతులుగా చేయడానికి వస్తాడంట. శక్తిమంతులుగా చేస్తాడా లేదా? అలాంటి పేతురు గారు, యోహాను వీళ్ళందరూ ఎలా అయిపోయారంటే అవిశ్వాస స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మేడగల మీద అందరూ కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? శక్తి పొందారంట. శక్తి పొందుకోవడమే కాకుండా వాళ్ళు ఏం చేయబడ్డారు తెలుసా? ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు చేస్తున్నారంట. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారంట. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల వారిని రక్షిస్తున్నారంట. ఒకే రోజులో 3,000 మంది రక్షించబడ్డారంట. ఎలా సాధ్యం? పరిశుద్ధాత్ముడు వాడి మధ్యలో ఉన్నాడు కాబట్టి. ఈ చల్లారిపోయిన అనుభవం ఉన్న వ్యక్తికి సొదొమ గుమర ఎలా కనపడుతుందో తెలుసా? ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అనే పట్టణములను నాశనం చేయకమునిపే సోయారుకు వచ్చు వరకు అదంతయు హల్లెలూయా 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 ఎలా ఉందో తెలుసా? సొదొమ గొమొర లోతు ఊహించుకున్నాడు. ఎలా తెలుసా? యెహోవా తోట వలె ఉందంట. ఆమేన్ చెప్పుకోండి. యెహోవా తోట వలె ఉందంట. యెహోవా తోట వలె ఉందంట. సొదొమ గొమొర పాపంతో నిండిపోయింది. దేవుడు నాశనం చేయడానికి సొదొమ గొమొరకు వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లో బానిస అయిపోయాడు కాబట్టి. లోకంలో బానిస అయిపోయారు, వ్యభిచారంలో బానిస అయిపోయారు, శాపంలో బానిస అయిపోయారు, కుటుంబం బానిస అయిపోయింది కాబట్టి ఆ కుటుంబం ఏం చేయబడింది తెలుసా? త్రోసు వేయబడే స్థితికి వచ్చేసింది. ఎందుకో తెలుసా? చల్లారిపోయిన అనుభవంలో పెరుగుతున్నాడు కాబట్టి. సాయంకాలపు అనుభవంలో పెరుగుతున్నాడు. గవిని దగ్గర ఉన్న అనుభవం పెరుగుతున్నాడు. మందిరం అన్నా, మందిర సావాసం అన్నా, మందిరంలో ప్రార్థన చేయడం అన్నా, మందిరంలో పరిచయం చేయడం అన్నా, మందిరంలో కొంతసేపు దేవుడి వాక్యం ధ్యానం చేయడం అన్నా అసలు నచ్చదు కొంతమంది. నచ్చిందా? ఇదంతా పని చేయండి అమ్మా అని అనుకోండి. చేస్తారా? వాళ్ళకి మనం చేసేదండి, వాళ్ళు చేసుకోలేదా? ఎందుకు తెలుసా? చల్లారిపోయిన అనుభవంలో ఉన్న వాళ్ళు లోతులు ఎత్తుతారు. చల్లారిపోయిన అనుభవంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు అవతల వ్యక్తి ఏం చేస్తాడో అది చూస్తాడు. దేవుని చూడరు, లోకాన్ని చూస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చల్లారిపోయిన అనుభవంలో ఉన్న వ్యక్తి మందిరంలో ఉన్న మనిషిని చూస్తాడు కానీ మందిరంలో ఉన్న దేవుడు కనపడ్డారు. ఎవరు కనపడరు? మందిరంలో ఉన్న మనుషులు కనపడతారు కానీ మందిరంలో ఉన్న దేవాతి దేవుడు కనపడరు వాడు. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, గవిని దగ్గర ఉన్న ఎవరైతే చల్లారిపోయిన అనుభవాలు ఉన్నారో వాళ్ళు ఏం చేయబడతారు తెలుసా? కుటుంబం పతనాస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. నిదానంగా పత్రం అయిపోతూ ఉంటుంది. కుమారుడు చూస్తే కుమారుడు, కొడుకులు చూస్తే కొడుకులు, కూతురు చూస్తే కూతుర్లు పతనాస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మండుచుంటా ఉన్నారనుకోండి, అగ్నితో మండుచుంటా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమవుతారు తెలుసా? కుమారుడు స్వతంత్రులు అవుతూ ఉంటారు. స్వతంత్రులు అవడమే కాకుండా దేవాతి దేవుడు వాళ్ళని బట్టి పేరు పెట్టి పిలుచుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమని పిలుచుకున్నాడు తెలుసా? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును.
అన్నాడా లేదా? పిలిపించుకున్నాడా లేదా? అబ్రహాం ఎవరండి? మండుచున్న వ్యక్తి. ఇస్సాకు ఎవరు? ఆయనతో వచ్చిన వ్యక్తి, ఆయనలో నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన బిడ్డ, ఆయన ప్రేమించిన కుమారుడు. ఆ కుమారుడు కూడా తండ్రి మండుచున్నాడు కాబట్టి కుమారుడు కూడా మండుచున్నాడు. కుమారుడు కూడా మండుచున్నాడు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. దేవుడు ముగ్గురు వ్యక్తుల్ని పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు మండుచున్నారు. వాళ్ళ ఊహన ఎలా ఉంటుందో తెలుసా? లోకాన్ని చూసినప్పుడు వాళ్ళు యెహోవా తోటగా ఊహించుకోరు. లోకపు పనులు చూసినప్పుడు యెహోవా తోటను ఊహించుకోరు. లోకపు ఆలోచన చూసినప్పుడు యెహోవా తోటను ఊహించుకోరు. వాళ్ళు లోకం యొక్క ఆలోచనను త్రోసివేసి ఎక్కడ ఉంటారు తెలుసా? సింధూరం అనే దేవుడి మందిరంలో ఉంటారు. సింధూరం అనే దేవుడి మందిరంలో ఏం చేయబడతారు తెలుసా? ఆ మందిరంలో ఎవరు ఉండరు. ఆ మందిరంలో అగ్ని ఉంటుంది. ఆ మందిరం ఏం చేస్తుంది తెలుసా? ఆ మందిరం ఒక ఆజ్ఞలతో కూడింది ఉంటుంది. ఆ మందిరం సావాసంతో కూడింది ఉంటుంది. ఒక బలమైనదిగా ఉంటుంది. కాబట్టి ఆ మందిరంలో ఒక బలం కలిగిన వ్యక్తులు నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ సింధూరం అనే మందిరాన్ని బలంగా కట్టాడు కాబట్టి కట్టిన మందిరంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రికాల సమయంలో మన మందిరంలో అలాంటి వారంగా మనం నిలబడదాం. ఒక బలమైన అగ్ని మండించే ఒక సమూహంగా మనం నిలబడదాం. ఎప్పుడైతే మనం ఒక బలమైన వారికి ఉంటామో మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదించును గాక. మనలో నుంచి లోకాన్ని దూరం చేయను గాక. మనలో ఉన్న సాతాను ఆలోచనలు దూరం చేయను గాక. మనలో ఉన్న లోకపు ఆలోచనలు దూరం చేయను గాక. మన దరిదాపులు కూడా లోకం యొక్క ముసలమ్మ ముచ్చట్లో దరిదాపులు కూడా రాకుండా గాక. దేవాది దేవుడు అంత బలమైన వ్యక్తులుగా చేయాలంటే మొదటగా మనం ఏం చేయాలంటే సింధూరం అనే మందిరంలో మనం మండేవారంగా ఉండాలి. అలాంటి అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ అనుభవం వచ్చి దేవుడు మన అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం అండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామా? దేవుడి మందిరమును ప్రేమించిన అబ్రహాము అనేక జనులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. దేవుడి సన్నిధి ప్రేమించిన అబ్రహాము అనేక జనులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. దేవుడు మందిరం అన్నా, సావాసం అన్నా, దేవుని కృపలో ఎదగడమన్నా ఇష్టం లేని వ్యక్తి గమని దగ్గర ముస్లిం ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. లోకపు మాటలు చెప్తా ఉన్నాడు. లోకపు ఆలోచన చెప్తా ఉన్నాడు. లోకపు యొక్క ఉద్దేశాలను చెప్తా ఉన్నాడు.